ఉంటే ఓ నందనం ఆవింటే బృందావనం. నేను ఫోన్ చేస్తే మీ మొబైల్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఆఫీస్ కి ఫోన్ చేస్తే అసలు ఆఫీస్ కే రాలేదని చెప్పారు. మీరెక్కడికి వెళ్ళారు? నాతో అబద్ధం ఎందుకు చెప్పారు? అసలు ఇప్పటి వరకు నువ్వు మాట్లాడుతుంది నీ మాటలు కాదు. చెప్పు, ఎవరు నేను అలా ఉసుకలుపుతున్నారు? అవన్నీ మీకెందుకు? నా మీద ఒట్టేసి మీరు నిజం చెప్పండి. ఒట్టేస్తే నేను నిజం చెప్పినట్లా సత్యవతి? మౌనంగా ఉంటే అబద్ధం చెప్పినట్లేనా? ప్రతాప్ నేనే సంజం చేసుకోబోయే వాళ్ళ బంధువులింటికి పంపించాను. ఎందుకు అత్తయ్య గారు? పెళ్లి కొడుకు అలవాట్లు పద్ధతులు అన్నీ ఎంక్వైరీ చేయమన్నాను. రేపొద్దునేమన్నా అటూ ఇటూ అయితే సంజ జీవితం మనమే నాశనం చేసిన వాళ్ళం అవుతాం కదా. అవునవును, కరెక్టే. మరి నాతో ముందే ఎందుకు ఆ విషయం చెప్పలేదు? నీకు చెప్పడం, న్యూస్ పేపర్లో ప్రింట్ వేయడం రెండూ ఒకటే. నేను అంత దూరం ఆలోచించలేదు. ఇంట్లో ఉంటాను కదా, నాకంత జ్ఞానం లేదు. ఏవండి, నన్ను క్షమించండి. మిమ్మల్ని అండి, నన్ను క్షమించండి. క్షమించాళ్లే. ఇక నువ్వు వెళ్ళి వంట ఏర్పాట్లు చూడు. అలాగే అత్తయ్య. అమ్మా, ఈరోజు ఒక కొడుకు కోసం తల్లి అబద్ధం ఆడింది. మంచిదే. ఒక భార్య కోసం భర్త ఇంకొక భార్య దగ్గర అబద్ధం ఆడడం మంచిది కాదు. అస్తమానం అమాయకుల్ని కూడా మోసం చేయలేం ప్రతాప్. వీలైనంత త్వరగా నువ్వు వైజయంతిని మర్చిపోవడం మంచిది. అన్నయ్య, నీకోసం ఏం తెచ్చానో చూడు. అన్నయ్య, నీకు ఈ గిఫ్ట్స్ ఇచ్చి సర్ప్రైజ్ చేయట్లేదు. చిన్నప్పటి బొమ్మలు చూపించి సర్ప్రైజ్ చేయాలనుకున్నాను. ఇదేమో నేను 4వ తరగతి చదువుతున్నప్పుడు కొన్నది. ఇది నువ్వు 7th క్లాస్ పాస్ అయినప్పుడు కొన్నది. అరే, ఇది చూడన్నయ్యా, ఎంత అందంగా ఉందో కదా. అన్నీ అమ్మ కొనిచ్చినవే ఉన్నాయి. అమృత, ఏంటి షో? ఎక్కడ దొరికే నీకు ఇవన్నీ? నా రూమ్ క్లీన్ చేస్తుంటే అటక మీద ఈ బాక్స్ ఉంది. ఇందులోనే ఇవన్నీ ఉన్నాయి. నీకు చూపించి మన చిన్నతనాన్ని గుర్తు చేద్దామని తీసుకొచ్చానన్నయ్య. ఈ పులి మాస్క్ గుర్తుందా అన్నయ్య? ఇది మాత్రం నాన్న నీకోసం కొన్నది. దీన్ని కొనిచ్చేంత వరకు నువ్వెంత గొడవ చేసావో నాకే గుర్తుంది. నా చిన్నతనం గురించి నాకేం గుర్తులేదు. అవన్నీ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. వాటిని తీసి అవతల పడే. అదేంటన్నయ్యా, నీకు జ్ఞాపకాలు ఇష్టం ఉండవా? గుర్తుంచుకునే జ్ఞాపకాలైతే గుండెల్లో పెట్టుకోవాలి. మనసుకు గాయం చేసే జ్ఞాపకాలని సాధ్యమైనంత త్వరగా తుడిచేయాలి. ఇవన్నీ కట్టగట్టి మళ్ళీ అటక మీదనే పడే. అది కాదన్నయ్యా,
అయ్యయ్యో సారీ అన్నయ్య, నీ మాస్క్ గాలికి ఎగిరిపోయింది. పోనీలే, ఇప్పుడు దాంతో అవసరం ఏముంది? నేనైనా గుర్తుగా దాచిపెట్టుకునేదాన్ని. ఇవన్నీ ఇక్కడికి తీసుకురాకుండా ఉంటే ఆ మాస్క్ మిస్ అయ్యేదే కాదేమో. అది మనది అనుకున్నప్పుడు ఏదో ఒక రోజు అది మనకే దక్కుతుంది. ఇవన్నీ తీసుకెళ్ళి అమ్మ ముందు ఎగ్జిబిషన్ పెట్టుకో, ముఖ్యంగా ఆ అమ్మాయి ముందు. కరెక్టే, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన సంఘటనలన్నీ చెప్పమంటుంది. నా వల్ల కాదు, అర్జెంటుగా దాచేస్తాను. వస్తున్నాను. ఎన్నిసార్లు కాలింగ్ బెల్ కొడతారు? ఎవరూ లేరు. బెల్ ఎవరబ్బా కొట్టారు? ఏంటిది? ఎవరు పంపారు? ఎవరు పంపించుంటారు? ఫ్రమ్ అడ్రస్ కూడా లేదు. ఎవరు పంపారో తెలుసుకోవడానికి నీకెంతో సమయం పట్టదని నాకు తెలుసు వైజయంతి. అందుకే నా పేరు వివరాలు రాయలేదు. గిఫ్ట్ బాక్స్ తీసుకొచ్చిన వాడితో ఎక్కడ తిరిగి తీసుకెళ్ళిపోమంటావో అని 2 సార్లు బెల్ కొట్టి వచ్చేయమన్నాను. కాళ్ళ పట్టీలు నీకు నచ్చాయి అనుకుంటాను. నువ్వు కొరినవే కదా. ఒక్కసారి లిస్ట్ తీసి చూడు. ఈ పెళ్లి రోజుకి నువ్వు ఇవే కావాలని రాసావు. నా వెనక 7 అడుగులు నడిచిన దానివి. ఈ పట్టీలు వేసుకుని నా ముందు నడవాలని నా కోరిక. ఇంత చెప్పాక చివరిలో నా పేరు రాయకుండా ఉంటానా? నీ ప్రతాప్ని. మన ప్రతి పెళ్లి రోజుకి మీరివ్వాల్సిన గిఫ్ట్ల లిస్ట్. ఇది నీ దగ్గరే ఉన్నాయి. నేను ఏ ఒక్క సంవత్సరం కూడా నీ గిఫ్ట్లు ఇవ్వడం మిస్ చేయను. అదేంటి చెప్పా పెట్టకుండా వచ్చేసారు? కనీసం ఫోనైనా చేసుండొచ్చు కదా. ఫోన్ చేస్తే ప్రిపరేషన్లు ఎక్కువ ఉంటాయని చెయ్యలేదు. అయినా మీకు శ్రమేగా. అంతేలే. ఇంకేంటి విశేషాలు? మీరే చెప్పాలి. ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? మా వాళ్ళంతా చుట్టుపక్కల ఊర్ల నుంచి వస్తున్నారు. ఎటువంటి లోటు రాకూడదు. వాళ్ళొచ్చాక లోటెలా వస్తుంది? ఏర్పాట్లు ఘనంగా చేస్తాం.
ఎందుకంటే మా తరపున వాళ్ళు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి వస్తున్నారు. మా వాళ్ళు కొంతమంది ఫారెన్ నుంచి వస్తున్నారు. మా వాళ్ళు కూడా ఫారిన్ నుండి వస్తున్నారు. అసలు మీ వాళ్ళు ఏ దేశం నుంచి వస్తున్నారు? బర్మానా, బంగ్లాదేశా? ఎందుకంటే మా వాళ్ళు అమెరికా నుండి వస్తున్నారు. పేరుకు ఫారిన్ అనేది కాదు, ఏ దేశం అనేది ముఖ్యం. ఏమంటావు వదినయ్య? అవునవును. మీ వాళ్ళు ఎవరెవరు వస్తున్నారో తెలియదు గాని మా తరపున విఐపి వాళ్ళు వస్తున్నారు. ఎవరంట? ఆర్యన్ వర్మ. ఏంటలా బిగుసుకుపోయారు? ఆయన మీకు తెలుసా? దగ్గర బంధువా ఏంటి? అతను 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 ఎవరు మీకు తెలుసా? అతనేంటి, అందరూ మాకు తెలిసిన వాళ్లే. అవునా, ముందు చేతులు దించు. మాది పెద్ద ఫ్యామిలీ, అది కాక చాలా కంపెనీలున్నాయి. ఎక్కడో ఓ చోట పరిచయం అయ్యే ఉంటారు. ఏం సచ్చా? అవునా, ముందు చేతులు దించు. మేమందరికీ తెలుసు, కానీ వాళ్ళు మాకు తెలియాలని రూల్ ఏం లేదు కదా. ముందు మన దగ్గర బంధువుల గురించి మాట్లాడుకుందాం, ఏమంటారు? అందరి గురించి మాట్లాడదాం. ముందు ఆర్యన్ వర్మ గురించి మాట్లాడదాం. మాట్లాడదాం. నీదేం పోయింది? నోరిపితే అన్ని మాట్లాడతావు. వాళ్ళ కోసం రవ్వ లడ్డు చేశాం కదా, టేస్ట్ చేస్తారు. పో, వెళ్ళి తీసుకురా. మరి ఆర్యన్ వర్మ రవ్వ లడ్డు పొద్దున చేశాం కదా, నువ్వు మర్చిపోయావు. పదా, వెళ్ళి తీసుకొద్దాం. చేతులు దించు, పదా. చూసారా, ఆర్యన్ వర్మ అని పేరు చెప్పగానే ఇద్దరు ఎలా గడ్డ కట్టుకుపోయారా? అతనికి వీళ్ళకి ఏదో కనెక్షన్ ఉండుండాలి. అదేదో వీళ్ళని అడగొచ్చుగా, ముసుగులో గుద్దులాటెందుకు? వాళ్ళ సమాధానం వంకరగా ఉన్నప్పుడు మనం ప్రశ్న కూడా సూటిగా వెయ్యకూడదు. పెళ్లికి ముందే ఈ ఆర్యన్ వర్మ ఎవరో, ఎందుకు తన పేరు చెప్తే వీళ్ళు ఉలిక్కి పడ్డారో కనుక్కోవాలి. కనుక్కుని తీరాలి. కాల్చిన కుళ్ళ ఇంకా ఎందుకలా నిలుక్కున్నావు? చేతులు దించు. వదినయ్య, వాళ్లకు ఆర్యన్ వర్మ గురించి తెలిసిపోయిందనుకుంటాను. వైజయంతి గురించి కూడా తెలుసుంటుందేమో, కనుక్కో. తెలీదేమో పాపం. చెప్పవే, వెళ్ళి డీటెయిల్డ్ గా చెప్పు. వైజయంతి ప్రతాప్కి మొదటి భార్య అని, ఆవిడికి పుట్టిన వాడే ఆర్య అని, నువ్వు సవితివని, మందపతివని మొత్తం చెప్పే. వెళ్ళవే, వెళ్ళి చెప్పు. వాళ్ళేమనుకోరా? అంటే అనుకోకపోతే చెప్పేస్తావా? నువ్వే కదా వదినయ్య వెళ్ళి చెప్పమన్నావు. నేను చంపేస్తాను. ఇక నా వల్ల కావట్లేదు. నేను జైలుకు పోయినా పర్వాలేదు, నన్ను ఊరు తీసుకున్నా పర్వాలేదు. ఏం దొరకట్లేదు. నీ పీకైనా పిసికి చంపేస్తాను. వదినయ్య, అంత పని చేయకుదనయ్య. నువ్వు ఏం చేయమంటావు చెప్పు. కానీ రవ్వ లడ్లు ఇంట్లో లేవుగా. లేవు కదా, ఇప్పుడు చెయ్యి. రవ్వ లేదుగా. ఉప్మా రవ్వతో చెయ్యి. ఉప్మా రవ్వతో లడ్డూలా? అవును, చెయ్యాలి. చేసి నువ్వే తినాలి. తినకపోతే చంపేస్తా. పో, పోయా కిచెన్ లో కూర్చొని చేస్తూ ఉండు. బయటకు వచ్చావో పీక పిసికి చంపేస్తాను. అమ్మా అమ్మా, నాకే మెంటల్ తెప్పించేస్తోంది. హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది. ఓరి నాయనో, నేను చచ్చిపోతాను. రవ్వ లడ్డూలు చెయ్యి. అమ్మో, గుండె దడదలాడుతోంది. ఓరి నాయన, ఓరి దేవుడా, ఇట్లా చంపేస్తుంది. పాపం, వదినయ్య కూడా నాలాగా మారిపోయింది. అశ్విన్, డాడీ ఏంటి ఇంకా పడుకోలేదా? నీతో మాట్లాడాలని మెలకుగా ఉన్నాను. ఓ, ఐఎమ్ సారీ డాడ్. ఫ్రెండ్స్ తో టైం పాస్ కబుర్లు చెప్పుకుంటూ అర్ధరాత్రి వరకు బయటే ఉంటున్నాను డాడీ. నా కోసం ఇక్కడ నాన్న ఎదురు చూస్తున్నాడు అని తెలుసుంటే 10 వచ్చేసేవాడిని. డాడ్ డాడ్ ప్లీజ్ డాడ్,
రేపటి నుంచి మీకు నాతో మాట్లాడాలనిపిస్తే మెసేజ్ ఇవ్వండి. క్లోజ్ ఫ్రెండ్ అయినా సరే గుడ్ నైట్ చెప్పి వచ్చేస్తా. సరే గాని ఈ మధ్య ఆర్యన్ ఏమన్నా కలిసావా? లేదు డాడ్, ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉన్నట్టుంది. లేదంటే సాయంత్రం 6 అవ్వకముందే ఎక్కడో చోట మీట్ అయ్యేవాళ్ళం. సరే, తన ఆఫీస్లో బిజీగా ఉంటే నువ్వన్నా ఇంటికెళ్ళి కలిసి రావాల్సింది. మీరు చేయాల్సిన పనులు నన్ను చేయమంటున్నారా డాడ్? అన్నయ్యకి ఫోన్ చేశారా డాడీ? ఇంటికెళ్తానన్నారు, వెళ్ళొచ్చారా? వెళ్ళలేదు, తెలిసిపోతుంది. ఎందుకు డాడీ ప్రేమను గుండెల్లోనే దాచుకుంటారు? ఎక్స్ప్రెస్ చేయొచ్చు కదా. అదే చేయలేకపోతున్నాను రా. ఆర్య నన్ను ద్వేషించిన తన చెల్లెలి సంధి కోసం గిఫ్ట్లు పంపాడు. అది తెలిసి చాలా సంతోషం అనిపించింది. ఆపదలో ఉన్న సంధిని శృతిని కాపాడి ఇంటి దగ్గర దిగిపెట్టాడన్న విషయం కూడా తెలిసింది. మీరందరూ ఆర్యని సొంత అన్నయ్యలా చూసుకుంటున్నారని తెలిసినప్పటి నుంచి ఈ జీవితానికి ఇంతకన్నా ఏం కావాలి అనిపించింది అశ్విన్. అన్నయ్య చూడ్డానికి సీరియస్ గా కనపడతాడు గాని చాలా గొప్ప మనసుంది డాడీ. కానీ నన్ను మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నాడు. మీ పట్ల అన్నయ్యకి ద్వేషం లేదు డాడ్. ఇన్నేళ్ల తర్వాత మీరు తిరిగొస్తే సొసైటీకి ఏం సమాధానం చెప్పాలా అని కన్ఫ్యూజన్, అంతే. నేను కరెక్ట్గా చెప్తున్నానో లేదో నాకు తెలియదు కానీ బట్ ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పగలను. అన్నయ్యకు నేనన్నా, సంధ్య కన్నా, శృతి అన్నా చాలా ఇష్టం డాడీ. ఆర్య అంటే నాకు ప్రాణం అశ్విన్. ఈ శరీరం నుంచి ఆ ప్రాణం దూరం అయితే ఎంత బాధగా ఉంటుందో అనుభవిస్తున్న నాకే తెలుసు. నేను ఆర్య కలవడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదేమో, అందుకే ఇంకా దూరం చేస్తున్నాడు. దేవుడికి ఇష్టం ఉంది కాబట్టే 17 ఏళ్ల తర్వాతైనా కలిసే సందర్భాన్ని సృష్టించాడు. వీలు చూసుకొని కలవండి డాడీ ప్లీజ్. హలో అక్క, వినిపిస్తుందా? నీ వాయిస్ నాకు క్లియర్ గానే వినిపిస్తుంది. నా మాట వినిపిస్తుందా? హలో, సిగ్నల్ సరిగా లేదనుకుంటా అక్క. హలో, చా కట్ అయిపోయింది. ఇక నా కోపిక లేదు, నా వల్ల కాదు, నేను ట్రై చేయను. ఎంత బాగున్న దాన్ని ఎవరు పారేసుకున్నారబ్బా? నాకు నచ్చింది కాబట్టి పారేసుకున్న వాళ్ళు అడిగేంత వరకు నా దగ్గరే ఉంచుకుంటాను. నువ్వుంటే ఓ నందనం ఆరెంజ్